భారత క్రికెట్లో హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ తన దూకుడు బ్యాటింగ్ తో భారత్ కి ఎన్నో మధురమైన విజయాలు అందించారు. అలాంటిది మొన్నటి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రెజెంట్ బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో కూడా అటు కెప్టెన్ గా ఇటు ఆటగాడిగా విఫలమవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. రోహిత్ రిటైర్మెంట్ గురించి చర్చ నడుస్తుంది. ఇది చాలదు అన్నట్టు రోహిత్ శర్మ 5వ టెస్ట్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మరికొంతమంది రోహిత్ శర్మను కావాలని తప్పించారని చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా సిడ్నీ టెస్ట్ లో ఆడుతుంది. ఈ టూర్ లో హిట్ మ్యాన్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా మేనేజ్మెంట్ అతన్ను టెస్టు జట్టులో ఆడించాలని కోరుకోవడం లేదని, రోహిత్ కెరీర్ లో ఇదే చివరి టెస్టు అవుతుందని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో రోహిత్ ను సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించారా లేక ఆటకు దూరంగా ఉన్నాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా ఈ ప్రశ్నలకు రోహిత్ శర్మ స్వయంగా సమాధానమిచ్చారు. సిడ్నీ టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయంలో స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన రోహిత్ శర్మ, నేను సిడ్నీ టెస్టులో ఆడడం లేదు, ప్రజెంట్ నా బ్యాట్ పనిచేయడం లేదు, నా నుంచి పరుగులు రావడం లేదని కోచ్ కి చెప్పాను, అందుకే ఆడకూడదు నిర్ణయించుకున్నానని చెప్పారు. నేను 2 పిల్లల తండ్రిని, నేను తెలివేడవాడిని, నేను మెచ్యూర్ గా ఉన్నాను, మరియు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ కి ఇంత ముఖ్యమైన మ్యాచ్ లో ఆడే అవకాశం రాకూడదు, అందుకే నేను బయట కూర్చోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ, ప్రజెంట్ నేను ఫామ్ లో లేను, అయితే 5 నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు, కష్టపడి పనిచేస్తాను, అయితే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, రిటైర్మెంట్ కోసం కాదు అని చెప్పారు. పెన్ను పేపర్ పెట్టుకుని బయట కూర్చున్న వారు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించుకోలేరు, పరుగులు సాధించేందుకు నిరంతరం ట్రై చేస్తున్నానని చెప్పారు. అయితే రోహిత్ శర్మ ఈ టెస్టు సిరీస్ లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. సిరీస్ లోని 3 మ్యాచ్లలో 3, 6, 10, 2, 9 పరుగులు చేశారు. అంటే భారత కెప్టెన్ 5 ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశారు. గతంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లలో జరిగిన సిరీస్ లలో ఘోరంగా విఫలమయ్యాడు. తన చివరి 8 టెస్టులలో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. దీంతో కీలకమైన ఈ మ్యాచ్ ను వదులుకోవాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారు. దీంతో రోహిత్ శర్మ ఇప్పట్లో టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం లేదు అని అర్థమవుతుంది.